హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, మరియా మార్తా లాజరు తరచుగా బేతనీయులో వారి ఇల్లుంటే యేసు ప్రభు వారు తరచుగా అక్కడికి వచ్చినప్పుడల్లా వారి ఇంటికి వెళ్ళేవారు, బస చేసేవారు. చాలా సంతోషంగా ఉండేది ఈ కుటుంబం. ఒకరోజు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు అప్పుడు కలవరం ఎంత ఉంటుందో ఆలోచన చేయండి. ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు చనిపోయాడు. ఇద్దరు అక్కల పరిస్థితి ఎలాగుంది? చాలా కలవరం అన్నమాట. చాలా రోదన, అంగలారు. చూడండి ఎంత బాధ ఉంటుందో తెలుసు. అక్కడ ఏమయ్యా సమాధానం ఉంటుంది? అక్కడ కలవరంతోను, వేదనతో, రోదనతో నిండిపోయింది ఆ గృహం అంతా. యేసు ప్రభు వారు వచ్చారు. అయ్యా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెనయ్యా అని మార్త బలిగితే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడంటే, అవునయ్యా పునరుద్ధానములో లెగుస్తాడని నాకు తెలుసయ్యా అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ చెవులో ఊదింది, బోధకుడు వచ్చాడు అని. అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మరియా యేసు పాదముల మీద పడింది. పడంగానే యేసు ప్రభువు కూడా వారి మీద ఎంత ప్రేమ వచ్చిందంటే చాలా ప్రేమ వచ్చింది. పదండి సమాధి దగ్గరికి వెళదామన్నాడు. ఆయన కూడా వేదన పడి రోదన చేసి దేవునికి ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మనగానే బిగ్గరగా పలకగానే ఏమైంది? కట్టబడిన ప్రేత వస్త్రములతోనే సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు వారి హృదయములన్నీ ఏమైపోయినాయి? కలవరము నుండి విడిపించబడి, సమాధానముతో నింపబడి, అంతకుముందు దుఃఖము, వేదన, చాలా బాధతో నిండిపోయిన వారి పాళెము ఇప్పుడు ఏమైపోయింది? జన సమూహముతో నింపబడి మంచి విందు జరిగి, ఆ విందులో ప్రతి వారు లాజరును చూడడానికే వచ్చారు. ఏమైపోయింది? వారి హృదయంలో కలవరమంతా పోయింది, సమాధానం వచ్చేసింది. మన జీవితంలో కూడా ఇలాంటి సమాధానం కలిగి ఉండాలి. చూడండి, సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఆ అధికారి తన కుమార్తె సావసిద్ధమైపోయింది. సావసిద్ధమైపోతే వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ఒక్కసారి నా చిన్న కుమార్తె సావసిద్ధమై ఉంది. ఇద్దరు కూతుళ్ళు, చిన్న కుమార్తె, చాలా ప్రేమ. సరే వస్తానుండయ్య అన్నాడు. యేసు ఆయనతో నడుస్తూ అన్నారు. ఈ లోపు మధ్యలో ఈ రక్తస్రావణం కలిగిన స్త్రీ వచ్చింది. ఇక్కడ చాలా లేట్ అయిపోయింది, ఆపుతున్నారు. ఇవన్నీ ముగించుకుని వెళ్ళే టైంలో సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చాడు. అంటున్నాడు, ఇంకా బోధకుని మీరు శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పాడు. చూడండి ఎంత బాధ. అసలే బాధతో, శ్రమతో, కష్టముతో వచ్చాడు యేసు దగ్గరికి. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యా నీ ఇంటి దగ్గర నుండే నేను వచ్చాను, చనిపోయిందామె, బోధకుని నీకు శ్రమ పెట్టొద్దంటే ప్రభు అన్నాడు, భయపడకము. ఏమన్నాడు? వారు ఎవరు? నీ ఇంటి దగ్గర నుండి వచ్చి చెప్పినటువంటి వారి మాటలను నీవు చూడండి. మనమేంటి ఈ గాలి మాటలన్నిటికీ లక్ష్య పెట్టి మనలో ఉన్న సమాధానం అంతా పోగొట్టేసుకుంటాం. కొన్నిసార్లు కలవరపడిపోతూ ఉంటాం. ఏం జరుగుద్దో బాబు అనేటువంటి చాలా కలవరం ఉంటూ ఉంటుంది. ప్రభు అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. సమాజ మందిరపు అధికారితో చెప్పాను. చూడండి ఎంత కలవరము, ఎంత వేదన, సమాధానము లేదు, నెమ్మది లేదు. ఈ అధికారే కానీ ఏ మాత్రం కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు.
అప్పుడు యేసు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ గొల్లి చేసే వాళ్ళందరినీ బయట పంపించి చిన్నదాన లెమ్మని చేయబట్టుకోగానే ఆమె లేచి కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆ పాళెములోకి ఎక్కడలేని సమాధానము, సంతోషము రెండూ కలిగింది. మన జీవితంలో కూడా కలవరాలన్నిటి నుంచి విడిపిస్తాడు, శ్రమలో నుండి విడిపిస్తారు. అందుకనే పిలుపు 4 ఏళ్ళు అంటాడు, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సమాధానం ఏం చేస్తంట? మన హృదయానికి, తలంపులకి, మన హృదయానికి కావలి ఉంటుందట. మన హృదయములు కలవరులన్నిటినీ పారదోలద్ది. చూడండి, అందుకనే మనం సమాధానముని వెదికి దాన్ని వెంటాడే వారంగా ఉండాలి. ప్రభా, నాకు ఈ ఆత్మ ఫలములు దయచేయండి, ఈ ఆత్మ ఫలములు నాకు దయచేయండి. దేవుడు చెప్పినట్లుగా మనం వింటే మన హృదయాలు కలవరపడవండి. మన హృదయాలు ఏమాత్రం కూడా కలవరపడవు. లేకపోతే ఏమైపోద్ది? కలవరం అయిపోద్ది. ఒక ఆమె ఫోన్ చేసింది, ఏమండి నా చెల్లెలది హిందూ మ్యారేజ్ ఖాయమైందండి, మరి నాకు ఒక్కగాని ఒక చెల్లెలేక ఎవరు లేరు, మరి నేను వెళ్ళాలా వద్దా? ఇప్పుడు నేనేం చెప్పాలి? మీరైతే ఏం చెప్తారు? సర్లేమ్మ, ఒకే చెల్లి కదా, ఏమైందిలే, వెళ్ళి ప్రార్థన చేసుకో, కాకపోతే సేవకుడు చెప్పాకు. ఇది మన డైలాగ్. నేను అలాగే చెప్పాను అనుకో, మీలో మొత్తం 99 మంది అలాగే చేసేస్తారు. నా భార్యకు ఒక గోరు పుచ్చిపోతే ఆ గోరికి గోరింతాకు పెట్టుకుంది. ఇక్కడికి రాగానే నా భార్య గోరింతాకు చూశారు ఇక్కడ వాళ్ళు. ఆ మరుసటి ఆదివారం చూస్తే అందరి కాళ్ళకి గోరింతాకు ఉంది. అంటే ఎంత చెడుగు ఫలించాలంటే టైం ఎక్కువ అవసరంలా. నీతి ఫలించాలంటే వాళ్ళ నీతి క్రియలు చూసి మనం నీతి నేర్చుకోవడం త్వరగా అవ్వదు. చెడుగు స్ప్రెడ్ అయిపోవడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి, మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు కాళ్ళకి ఏదో ముచ్చటగా ఉండి వాళ్ళ అమ్మమ్మ పట్టాలు చేయించింది. సరే, ఆ పట్టాలు పెట్టుకుని గల్లు నడుస్తుంటే ఏదో ఆమె ఆనందం ఆమెకి. సరే, ఏదో కొద్ది కాలం పెట్టుకోగానే మా పిల్లలను చూసి అందరూ పెద్దోళ్ళు ఏంటి, చిన్నోళ్ళు ఏంటి, అందరూ గజ్జలు గుర్రాలు అయిపోయారు. ఒక్కొక్కరు నడుస్తుంటే గల్ 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 మోగితే ఇదొక జబ్బు, పెద్ద జబ్బు ఇది, అంటువ్యాధి. మన భాస్కర్ కూతురు పెళ్ళి అవుతుంటే మెట్లు పెట్టాలని ఫోర్స్ చేశారు మందిరంలో. నో, పెడతానికి వెళ్ళేది. పెట్టుకుంటే మీరు పెట్టుకోవాలని బాగా మోజుంటే ఇంటికి వెళ్ళి పెట్టుకోండి. నేను దాన్ని అలౌ చేయను, కఠినంగా చెప్పాను. వాళ్ళ అన్నదమ్ములకు కానీ, ఆయన అన్నయ్యకి కానీ, వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ భార్యకి కానీ కఠినంగా చెప్పాను, పెడతానికి వెళ్ళేది. చూడండి, ఒక సేవకుడు ఏమండి, నువ్వు వింటే ఏనో పోతే పో, నాకు సంబంధం లేదు, కానీ నేను చెప్పాల్సిందే చెప్పాలి. అమ్మ, నువ్వు నీ చెల్లెలి పెళ్ళి విగ్రహారాధన పెళ్ళి నువ్వు వెళితే దాని గురించి దాదాపు నీ భర్తలోనో, నీలోనో, నీ బిడ్డల్లోనో చాలా శ్రమ కలుగుద్ది కొంత. దానికి ఇష్టమైతే వెళ్ళు. నేను చెప్పాల్సింది అది ఒకటే. ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది, ఏదో రకంగా శ్రమ కలుగుద్ది. నువ్వు వెళతానంటే వెళ్ళు, నీ ఇష్టం, దాన్ని భరించో ఓపుకుంటే వెళ్ళిపో, నాకు సంబంధం లేదు. కానీ వెళ్ళకూడదని నేను చెబుతున్నా, వెళ్ళకూడదు, అది నీ ఇష్టం. మా పిల్లలు ఫోన్ చేసి అంటారు, నాన్న నువ్వు అలాగే చెప్పబాకి నాన్న, ఆ ఎద్దునో గేదెనో ఇప్పదీసి గాబుదాగా తీసుకెళ్తాం, కానీ దాన్ని తాగేయటం ఆ తీసుకెళ్ళినోడు వల్ల వద్దా నాన్న అని చెప్పింది. ఏం శ్రీను, గేదెను తీసుకెళ్ళటం వరకే నీ డ్యూటీ, తాడిప్ప తీసుకెళ్ళి అది తాగేది తాగింది
దాని ఇష్టం. మూతి ఇలాగ పెడితే కెలుకుద్ది, ఒకటి కెలికి అని బయటికి లాగేస్తే వెళ్ళిపోద్ది అంతే. ఒకటి ఉంటే లోపల ఏముండయి, అన్నమో తవుడే ఉంటే దాని వరకు దేవుకుని తినేసి వెంటనే బయటికి తిప్పేస్తాం ముట్టిని. దాని ఇష్టం అది. అలాగే నువ్వు చెప్పునానా, అంతేగాని వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకొని నీకు దేనికి వాళ్ళే శ్రమ పడతారు నాన్న అంటారు మా పిల్లలు. వాస్తవమే, కానీ మీరు శ్రమ పడతాం నాకు ఇష్టం లేక నేను చెబుతూ ఉంటాను. అమ్మాయితో చెప్పాను, మీ ఇష్టం. నా కన్న కూతురే మా రెండో అమ్మాయి, మా అల్లుడి గారు ఎవరో ప్రార్థన పెట్టుకుంటున్నారు. మా అల్లుడి గారి తల్లిదండ్రులు పెంచారు ఒక అమ్మాయిని, వాళ్ళ అమ్మాయి రహస్యరాలు అయింది. బంతి పెట్టుకున్నారు, ప్రార్థనా బంతి. చాలామంది ఇప్పుడు ప్రార్థన ఆధారం చేసుకుని చాలా ప్రార్థనా ధ్యానం, ప్రార్థనా బంతి, ప్రార్థన ఏడు సూతకం, అన్నీ ప్రార్థన 16 రోజులు పండగ, ప్రార్థన పశు కుంకం, అన్నీ ప్రార్థనే యాడ్ అవుతాయి కదా. మా అమ్మాయి ఎందు నాన్న ఇలాగూ ప్రార్థన అంట, పాస్టర్ గారు కూడా వస్తున్నా అంట, మరి ఇట్లా బంతి కదా ఏంటి వెళ్ళనా వద్దా అంది. అమ్మాయి వెళ్ళకూడదు. వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతే ఇప్పుడు నన్ను భూతద్దంలో చూస్తారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అంది. ఎళ్ళు, కానీ 20 రోజులు దాని బాధ నువ్వు పడతావు, దాన్ని భరించే ఓపుకుంటే వెళ్ళిపో. నా లెక్క ప్రకారం అయితే వెళ్ళటానికి లేదు. ఇలాగ వాళ్ళ గురించి బాధపడతారనుకుంటే వెళ్ళు, కానీ 20 రోజులు నువ్వు బాధపడతావు అని చెప్పాను. సరే వెళ్ళిపోయింది. వాళ్ళంటే వెళ్ళిపోయింది. అక్కడ పాస్టర్ రాలా, గోంగూర రాలా, వీళ్ళే పెద్ద బంతి చేశారు. పొట్టేలు గుట్టేలు తగేసి ఏమైపోయింది. వచ్చిన తర్వాత 20 రోజులు మనిషి కాల. మళ్ళీ నేను వారం రోజులు ప్రేయర్ చేయాల్సి వచ్చింది ఆమెకి, డైలీ ఫోన్లో ప్రేయర్. అంత బాధ ఎందుకు వచ్చేది? ఇంటే బాధ రాదుగా. కానీ విననటువంటి స్థితి అనమాట. వినన స్థితిలో నుండి ఏం పోతుంది? సమాధానం పోతుంది, శాంతి పోతుంది, నెమ్మది పోతుంది, అన్నీ పోయి హృదయం ఏమవుతుంది? కలవరముతో నిండిపోతుంది, కలవరముతో నిండిపోతుంది. అందుకని 1 దశలోనిక 5:23 అంటాడు, సమాధానకర్తగు దేవుడు మిమ్మును సంపూర్ణులునుగా పరిశుద్ధపరచునుగాక. ఎలాగంట? సమాధానకర్తగు దేవుడే మిమ్మును సంపూర్ణులునుగా పరిశుద్ధపరచునుగాక. ఏం చేస్తాడైనా? సమాధానకర్తకు దేవుడు మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయనకి లోబడితే, తగ్గించుకుంటే. నువ్వు మొహమాటం చూస్తే ఏమవుద్ది? దేవుని మొహమాటం కన్నా నీకు ఆ మొహమాటమే ఉక్కబోద్ది. ఎందుకు? దేవుడు మన దేవుడే కదా, మనం రోజు 3 సార్లు ఆరాధించే దేవుడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఏమ్మా మన దేవుడే కదా. ఏమైందట మన దేవుడు? మనం ప్రార్థన చేసుకుంటాంగా. చాలామంది ధైర్యం ఏంటి? మనం ఏది చేసినా పర్వాలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన దేవుడు క్షమించేస్తాడు. కానీ టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది, చాలా బాధ. చూడండి, మనము చాలాసార్లు ఏం చేస్తాం? దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకునేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో పోగొట్టుకునేటువంటి పరిస్థితి. పాపాత్మురాల్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏమండి అందరూ రాళ్ళు పెట్టి కొడుతుంటే ఆయన ఏమన్నాడు? ఇక పాపము చేయకము. చూడండి, పాపము చేసేటువంటి వారిలో ఏముంటుంది? సమాధానము రాదు. పాపములో ఉన్నటువంటి వారికి సమాధానం ఎప్పుడూ ఉండదు. ఒక అన్యాచారం చేసేటువంటి వారికి ఎప్పుడు సమాధానం రాదు, ఎప్పుడు రాదు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనము కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? సేవకునితో సమాధానం పొద్దు. కొన్నిసార్లు ఏమవుతుంది? సేవకునితో ఏదో ఒకటి సాతాను పెట్టేస్తాయి, భూతద్దంలో చూపించేస్తే దాన్ని చూస్తారు, పలువలు సెలవులుగా ఊహించుకొని దాన్ని పెద్దగా చేసి ఎక్కడికి వెళుతుంది?
తీసుకెళ్ళి నిన్ను అసమాధానంలో బంధించే వరకు అలాగే పెట్టేస్తా. ఎవరిని పెట్టింది బైబిల్లో? చూడండి, ఇక్కడ సమాధానం, సౌలు సేవకునితో సమాధానం పోయింది. ఎప్పటి వరకు పోయింది? వారు చచ్చిపోయే వరకు పోయింది. కానీ అలాగ ఉండకూడదు. సమాధానం పోయినప్పుడు వెంటనే మనం దాన్ని తెచ్చుకోవాలి, సమాధానాన్ని. చూడండి, సౌలుకి దేవుని సేవకునితో సమాధానం పోయింది. ఎప్పటి వరకు అంటే ఆయన చనిపోయే వరకు. మనం అలాగ ఉండకూడదు. కొన్నిసార్లు దేవునికి మనకి కూడా సమాధానం పోతూ ఉంటుంది. దేవునికి మనకి కూడా సమాధానం పోతూనే ఉంటుంది. అలాగే ఎన్నడూ జరగకుండా చూసుకోవాలి, ఎన్నడూ జరగనేయకూడదు. దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవునితో ఎప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా సమాధానం పడేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. అందుకని రోమా 5:1 అంటాడు, కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. ఇలాంటి సమాధానం మనం కలిగి ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తండ్రికి తనకి ఉన్నటువంటి సమాధానం పోగొట్టుకున్నాడు. దేనివల్ల? మాటే. ఏమన్నా దెబ్బలాడాడా? కొట్టాడా? తండ్రి కుమారుడిని కొట్టాడా? కొట్లా. కుమారుడు ఏమన్నా తండ్రిని కొట్టాడా? కొట్లా. నాకు భార్య. నోటి మాట ద్వారా ఏం పోయింది? తప్పిపోయిన కుమారుడు తండ్రితో సమాధానము పోగొట్టేసుకున్నాడు. ఏమన్నా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ముఖం చూడకూడదు, నాకు వీళ్ళకి సంబంధం ఉండకూడదు, నా సంగతి ఏది కూడా ఇక తండ్రికి తెలియకూడదు అని చేదరించుకుని, తండ్రిని చేదరించుకుని తన ఆస్తి అంతా పోగు చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత దూరం అంటే అక్కడ విషయాలు ఇక్కడ తెలియనంత దూరం వెళ్ళాడు. వెళ్ళి చాలా హోందాగా బ్రతకాలనుకున్నాడు. కొంతమంది కూడా చాలామంది ఏమనుకుంటారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి యవనస్తులకి మరి 17-18 సంవత్సరాల ప్రాయంలో స్త్రీ పురుషులకు ఒకటి పడద్దు అనమాట దెయ్యం. ఏంటో తెలుసా? ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, మా అమ్మ నన్ను అదలాయిస్తుంది, మా నాన్న అదలాయిస్తున్నాడు, ఇలా ముఖం చూడకూడదు, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలి, నేను స్వయక్తాన బ్రతకాలి, ఇలా ముఖం మీద తన్నట్టు బ్రతకాలనుకుంటారు. ఎవడొకడు కిడ్నాప్ బారిన పడతారు, వారు తీసుకెళ్ళి వేసే గృహాలకు స్త్రీలను నమ్మేస్తున్నారు, పురుషులనేమో తీసుకెళ్ళి ఎక్కడో చోట బానిసలుగా అమ్మేస్తున్నారు, లేకపోతే వారి అవయవాలు తీసి అమ్మేసుకుంటున్నారు. చూడండి ఎంత అపాయకరమైందో చూడండి. తండ్రికి దూరంగా, తల్లికి దూరంగా, మ్యారేజ్ అయ్యి దూరంగా వెళ్తే అదొక టైపు. కానీ ఏమీ సంపాదన లేదు, లేకపోతే మంచి చెడు ఆలోచన లేదు, ఏమీ లేకుండానే ఏమవుతారు? రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోవడానికి చూస్తారు. కానీ ఆ ఎగిరింది సరైన రెక్క రాక బోయివాని వల్ల పడిపోద్ది, అవుట్ అయిపోద్ది. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అదే పరిస్థితి. తండ్రి కూడబెడుతున్నాడు, ఆస్తిని కూడబెడుతున్నాడు. ఎవరి కొరకు? తన 2 కుమారుల కొరకే కూడబెడుతున్నాడు. దేవుడు కూడా కూడబెడుతున్నాడు నీ కొరకు. ఎందుకు? నేను ఎళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అన్నాడు. నేను వెళ్ళి పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళని ఎడల. చూడండి, దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు? స్థలము. అంటే నీకు అక్కడ నివాస యోగ్యమైనది చేయడం కొరకు ఆయన వెళ్ళాడు. తండ్రి నీ కొరకు ఎన్ని మంచి ఆలోచన చేస్తున్నాడు. పరలోక రాజ్యం ఇవ్వాలని, ఆ రాజ్యంలో తీసుకెళ్ళాలని, అబ్రాహాము రొమ్మును కూర్చోబెట్టాలని, నీకు మంచి ఇవ్వుల్ని ఇవ్వాలని దేవుడు ఇన్ని కోరికలు కోరుతుంటే నువ్వేం చేస్తావు?
మురికి ఆలోచనలన్నీ చేసుకుని అశ్రేష్టమైంది పోగొట్టేసుకుంటావు. అదే మనకి దేవునికి ఉన్న తేడా. ఈ తప్పిపోయిన కుమారుడి కొరకు ఎంత పోగు చేస్తున్నాడు? చాలా పోగు చేస్తున్నాడు. ఆస్తిని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాడు తండ్రి. ఎవరి కొరకు? ఎవరి కొరకమ్మా? నువ్వు 10 ఎకరాలు సంపాదించావు, నాకు ఇస్తావా? ఎవరికి ఇస్తావా? నీ బిడ్డలకే ఇస్తావు. వాడి కొట్టినా, తిట్టినా, తన్నినా, ఈడ్చిచ్చి తన్నినా, చూటిపోటి మాటలు మాట్లాడినా, కోడలు ఇలా సాధించినా ఎవరికి ఇస్తావు? కోళ్ళకి కొడుక్కే ఇస్తావు, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వవు కదా. అలాగే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడు? తండ్రితో సమాధానమును పోగొట్టుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఏదో సాధించాలని చూశాడు. కానీ ఏమైపోయింది అమ్మా? చూడండి, నాయకుడు లేని జనులు చెడిపోదురు. ఇప్పుడు నాయకుడు ఎవరున్నారు? అదిలించేవాళ్ళు కోడు పెళ్ళి అవ్వగానే వెళ్ళిపోవాలని చూస్తారు. ఏమండి, ఈ మొగిటికి 4 ఎక్కేస్తుంది భర్తకి. ఎందుకు? ఏదో రకంగా ఎడంగా లాక్కెళ్ళాలి. ఉన్నాయి లేని చెప్పు, లేని ఉన్నాయి చెప్పు, ఏదో రకంగా ఆ ఇంటిలో నుండి ఇతన్ని బయటికి లాక్కెళ్తే ఈమెదో సాధిద్దామని చూస్తుంది. వేరెళ్ళంగానే ఏమైపోతారు? ఎవరొకళ్ళు పాపంలో పడతారు. వెనకాల పెద్ద తలకాయ ఉండకపోతే ఏమవుద్ది? అందుకని అంటాడు, పెద్ద తలకాయ లేకపోతే ఏక తలకాయ అడ్డం పెట్టుకోవాలి, గొర్రె తలకాయ అడ్డం పెట్టుకోవాలట. పెద్ద తలకాయ ఎంత అవసరమో తెలుసా నీకు? ఇప్పుడు మీరేమనుకుంటారు? అడ్డైపోయింది పెద్ద తలకాయ, ఎప్పుడు పోద్దో కదా, ఎప్పుడు పోద్దో. కానీ పెద్ద తలకాయ నీకు ఎంత అవసరమో తెలుసా? నీ జీవితంలో నేను ఎక్కడ పాపంలో పడనీయకుండా చేస్తుంది పెద్ద తలకాయ. ఎప్పుడు అదడుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? తిన్నావా? తినలేదా? చూడండి, ముసలోళ్ళను చూసినా చూడకపోయినా వారు ఏం చేస్తారు? ఆరాలు ఎక్కువ తీసుకుని ఆ కుటుంబం కొరకు శ్రద్ధ నిలుపుతూ ఉంటారు. ఈ తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి కూడా ఆ కుమారుడి కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. వేదన పడుతున్నాడు. ఏం చేస్తున్నాడో పాపం వాడు, ఏమైపోతాడో. ఇదంతా తీసుకుని పోయాడు. పోతే పోయింది ఆస్తి. నా బిడ్డ నాకు దక్కుతాడో లేదో అనేటువంటి వేదనతో కృంగిపోతున్నాడు తండ్రి. కుమారుడేమో జాలీ లైఫ్గా వాడేసాడు. డబ్బులన్నీ మంచెళ్ళ మార్గంగా అయిపోయినాయి. దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. పేక, త్రాగుడు, ముండలు ముఠాకోరిగా మారిపోయాడు. వేసత్వం వచ్చేసింది. ఉన్నదంతా అయిపోయింది. ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడేం పోయింది? తండ్రి దగ్గర సమాధానం పోయింది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. చూడండి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏదో రకంగా పాపిష్టి బ్రతికే కన్నా నా తండ్రి దగ్గర కూలివాండ్రకి ఎంతో అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని నీ కుమారుడని అనిపించుకోవడానికి కూడా నేను తగనయ్యా అని చెప్పుదానని బయలుదేరాడు. తండ్రి ప్రేమ ఎంత పొంగుకు వచ్చిందండి. వాడు ఇంకా అడిగాడా? అడగలేదు. కానీ మనస్సులో మార్పు వచ్చింది. నీకు కూడా మార్పు రావాలిగా మనసులో. అడగలేదు కానీ మార్పు వచ్చింది మనసులో. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. ఈడు ఎలాగున్నాడు? ఎలాంటి కంపుతో ఉన్నాడు? ఈడు చాలా అసహ్యంగా ఉన్నాయి. పందులు కాసే దగ్గర ఉన్నాడు కదా. పందులు కాసి నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఒళ్ళంతా వాసన, దుర్వాసన. కానీ భాగ్యానుసారమైన సౌందర్యం వైపు చూడలేదు తండ్రి. అంతరాత్మలో కలిగిన మార్పును చూశాడు. నీ జీవితంలో ప్రభు చూసేది నీ పై వేషధారిని కాదు, నీ అంతరంగ భాగాన్ని చూస్తున్నాడు తండ్రి.
వాడు ఎంత కంపు కొడుతున్నాడండి, చాలా అసహ్యంగా మారిపోయాడు. అయినని వెళ్ళి ఏం చేశాడు, ప్రేమ ఏం చేసింది, ప్రేమ వెంటనే వెళ్ళిపోయి కుమారుడి యొక్క మెళ్ళ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాను. అప్పుడు అంటున్నాడు కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసిన ఆ మనసన్న రావాలి. నీ ఎదుట నేను పాపము చేసి తిన్నయ్యా, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు ప్రభువా, లేదయ్యా అని వాడు అలాగూ చెప్పాడు. చెప్పంగానే తండ్రి దాసులను పిలిచి ఏమిచ్చాడు, ఇప్పుడు ఏం పోయింది, అంతకుముందు ప్రశస్త వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ప్రశస్త వస్త్రం అంటే మంచి పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు ఇతడు. ఇప్పుడు ఏం కలిగిందంట, ప్రశస్త వస్త్రమును తీసుకుని రమ్మని వానికి తొడిగించి వాని చేతికి ఉంగరము లగ్జరీకి గుర్తు, ఉంగరముతో అని చేతికి పెట్టి, ఇప్పుడు చూడండి సమాధానం పోయింది కదా, చెప్పులు లేవు గిప్పులు ఎప్పుడో పోగొట్టేసుకున్నాడు వీడు, చెప్పులు ఎప్పుడో పోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, పాదములకు సమాధానమనే చోడు తగిలించి క్రొవ్విన పశువుని తీసుకుని వచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చచ్చి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికాను. చూడండి, వాడికి అంతకుముందు ఏమి లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, దుఃఖము వేదన. కానీ ఇప్పుడేమొచ్చింది, వెంటనే సంతోషం వచ్చింది, తండ్రితో సమాధానం కలిగింది, ఆనందదాయకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈ సమాధానం అనేది మన హృదయంలో దేవుడు ఎల్లప్పుడూ ఇవ్వడానికే చూస్తున్నాడు. ఆయన నిన్ను అలాగే వదిలిపెడతానికి చూడటం లేదు, ఆయన నిన్ను అలాగే వదిలిపెట్టడానికి కాదు ఆయన. చూడండి, నాయని వెధువరాలు ఉంది, ఆమె కుమారుడు చనిపోయి పాడి మీద పెట్టబడి మోసుకుంటూ వెళుతున్నారు. వెనకాల తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తూ వెళుతుంది. ఆ గ్రామస్తులు అందరూ దాన్ని చూసి ఏడుస్తూ వెళుతున్నారు. వీళ్ళు హిందువులా క్రైస్తవులా చెప్పండి? ఈమె అన్యురాలా క్రైస్తవురాలా చెప్పండి? ఏంటి వాక్కు రావట్లేదు? పాడి ఎవరికి కడతారు, పెట్టి ఎవరికి చేస్తారు? క్రైస్తవులకి. కానీ పాడి మీద పెట్టుకుని ఏళ్ళుతూ చాలా వేదన పడుతూ దుఃఖపడుతూ రొమ్ములు కొట్టుకుంటూ బాధపడి వెళుతూ ఉంటే యేసు ప్రభు వారు చూచి ఆమె ఎంతకంత ఏడుస్తుందో తెలుసా? ఆ బిడ్డ పుట్టంగానే భర్త చనిపోయాడు, ఆ బిడ్డ పుట్టంగానే భర్త చనిపోయాడు, నానేవారు లేరు. ఆమె చేసిన కష్టమంతా బిడ్డకి, ఆ బిడ్డ సుఖం కొరకే ఎంతో ప్రయాసపడింది, కష్టపడింది. భర్త లేకపోయినా తన రెండు కళ్ళు తన బిడ్డ మీద పెట్టుకుని, ఈడు పెద్దవాడైతే నాకు ప్రయోజకుడు అవుతాడు, నన్ను చూస్తాడని గంపెడంత ఆశతో ఆ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచింది. ఆ బిడ్డ ఏదో రకంగా చనిపోయాడు. ఇప్పుడు ఈమె ఆధారము లేనటువంటి కలవరము కలిగినటువంటి వ్యక్తి అయిపోయింది. చూడండి, కుమారుడు కూడా చనిపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఎంత కలవరము, ఎంత వేదన, ఎంత దుఃఖము భరిస్తుందో తెలిసేమే. నేను కూడా చనిపోతే బాగుండనే స్థితికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఆమె యొక్క వేదన చూసి, ఆమెను ఎవరిని చూశాడు? మొదట ప్రభు చనిపోయిన వ్యక్తిని చూడలేదు. ఎవరిని చూశాడు? ప్రభు ఆమెను చూచి, చచ్చిపోయినాడు వాడి గురించి కనికరపడలా. ఎవరి గురించి? ఆమె మీద కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి
దగ్గరకు వచ్చి పాడెలిని ముట్టగా మోయొచ్చున్న వారు ఏం చేశారు? నెలచ్చరి వెళ్ళేవారు ఆగిపోయారు. చిన్నవాడ. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏంటి? దింపుడు కళ్ళం పెట్టేది ఏంటి? దింపుడు కళ్ళం తెలుసా మీకు? ఎడుతూ ఇక్కడ దింపి, అరే సుబ్బారావా లేరా ఓ ఏనాడు లేచాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పాడు అక్కడ పెట్టి సవారు కదా. ఎప్పుడైనా విన్నారా మీరు? ఆ పాడు చుట్టూ తిరుగుతారు. ఆ పాడు చుట్టూ తిరిగి అక్కడ డబ్బులు, గులాం పూలు అన్నీ వేసి, రే సుబ్బారావా లేరా అని 3 సార్లు చెప్పాలి. అది 3 సార్లు లేకపోతే మళ్ళీ మొయ్యాలన్నమాట. ఆ సుబ్బారావా అన్నప్పుడు వాళ్ళు వేసాడు అనుకో, ఏమవుద్దండి? ఏమవుద్ది? ఎక్కడో ఎక్కడ పరారైపోతారు, పారిపోతారు. చూడండి, ఇక యవనస్తుడు, మేము చాలా సమాధులు చేసేటప్పుడు చాలామంది ఐందోలుగా ఉండి చనిపోయినటువంటి వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఒకటప్పుడు కావండి దింపుడు కళ్ళం దింపాలండి. అరే బాబు దింపితే వాళ్ళు లెగిస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం రా బాబు, వద్దురా. చూడండి, ఆమెనేం చేశాడు? ఆమె మీద కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయొచ్చున్న వారు నిలచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండెను. ఇప్పుడు ఈ తల్లికి ఎంత సమాధానం వచ్చిందమ్మా, ఎంత సంతోషం వచ్చింది, చాలా నెమ్మది కలిగిపోయింది. కుమారుడికి ఏమీ లేదు, కానీ తల్లికి ఎంత సమాధానం వచ్చిందో చూడండి. హృదయం నిండా సమాధానం వచ్చేసింది. అయ్యా ఈ జన్మలో నీ మేలు మరవనయ్యా. చాలామంది అంటారు కదా, ఈ జన్మలో నీ మేలు మరవనయ్యా. మరి నీ దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? మర్చిపోతున్నావా? మేల్ని, సమాధానాన్ని మర్చిపోతున్నావా? పోగొట్టుకుంటున్నావా? ఎల్లప్పుడూ సమాధానం పోగొట్టుకోవద్దు. ఈ ఆత్మీయ ఫలాలు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. ప్రభుని అడుగు. మనకెక్కడ దొరకవు, మనుషుల్ని అడిగితే వచ్చాయి కాదు ఇవి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాయి. ప్రభా నాకు ఆత్మీయ ఫలములు దయచేయండి, ప్రేమ దయచేయండి, సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం, వీటన్నిటినీ నాకు దయచేయి ప్రభుని నువ్వు మొరబెట్టి కన్నీరు విడిస్తే, ఏమన్నాడు? మీలో ఎవరికైనా ఏమైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అన్నారు. కాబట్టి ప్రభుని అడుగు. ఈ 9 ఐటమ్స్ నీకు ఇస్తాడు. నీ జీవితమే పరిపూర్ణంగా మారిపోద్ది, నీ బ్రతికే పరిపూర్ణంగా మారిపోద్ది. ఈ ఆత్మీయ ఫలములు ఎంతో శ్రేయస్కరమైన నీ ఆత్మాభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ ఫలముల కొరకు నీ జీవితములు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, మంచి వాటిని అడుక్కో. అంతేగాని అది ఇవి ప్రభా, ఇది ప్రభా, ఏదో కాలిపోయాయి విడిచిపెట్టి వెళ్ళిపోయే దాని కొరకు నువ్వు ప్రయాసపడద్దు. పరలోక రాజ్యంలో నీతో కూడా ఉండే వాటి కొరకు ఇప్పుడు ప్రయాసపడు, కష్టపడు, దాని కొరకు ప్రార్థించు, వాటిని పొందు. నీ జీవితము, నీ లైఫ్ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.